కేసు నమోదైంది. సాయిబాబా దేవుడు కాదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ నటి మాధవీలతతో పాటు ప్రచారానికి పాల్పడిన పలువురు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది. మాధవీలత పోస్టు వల్ల ప్రజల భావోద్వేగాలకు నష్టం కలుగుతుందని, మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్కు రావాలంటూ పోలీసులు మాధవీలతకు ఇన్ఫామ్ చేసినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే చర్యలు తప్పు అంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, చాలామంది ఇలా మాట్లాడారు. ప్రముఖ గురూజీలు, స్వామీజీలు కూడా సాయిబాబా గురించి ఆయన దేవుడు కాదని, ఆయన అసలు హిందువే కాదని మాట్లాడుతున్న వాళ్ళు, ప్రచారం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మాధవీలత చేసినటువంటి కొన్ని కామెంట్స్ సంచలనంగా మారాయి. ఒకసారి మాధవీలత ఏమన్నారో చూద్దాం. రైట్ రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. ఈ మధ్య మనం చాలామంది మరికొద్ది క్షణాల్లో మనతో మా ప్రతినిధి రవిచంద్ర జాయిన్ అవుతారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఏం కేసు పెట్టారు, అసలు మాధవీలత ఎగ్జాక్ట్గా ఏమన్నారు, డీటెయిల్స్ ఏంటనేది తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్, ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, చాలామంది ప్రముఖులు సాయిబాబా గురించి రకరకాల ప్రచారాలు. కొంతమంది ఆయన అసలు దేవుడు కాదని, మరికొంతమంది ఆయన అసలు హిందువే కాదని, కేవలం కొంతమంది ఆయన్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారే తప్ప, అంటే ఇదొక ప్రోపగాండా అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు గివ్ దోస్ నేమ్స్. గతంలో చేసినటువంటి కామెంట్స్ కొన్ని అవన్నీ కూడా. సో కొంతమంది ఏమేం కామెంట్స్ చేశారో నేను చెప్తున్నాను, బట్ ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు గివ్ దోస్ నేమ్స్. గతంలో అయిపోయింది కాబట్టి. కానీ ఇప్పుడు మాధవీలత మరొకసారి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఇప్పుడు కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు.